హాయ్ హాయ్ ఈరోజు మేము మా గార్డెన్ టూర్ చేయడానికి వచ్చాము. నేను కాదు, మా మమ్మీ చూపిస్తుంది, నేను వీడియో క్యాప్చర్ చేస్తాను. మీ అందరికీ మా గార్డెన్ టూర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, వెయిట్. హలో, నేను వీడియో చేస్తున్నాను, తన ఫోన్ చేస్తాను. మమ్మీ ఉంది పక్కన. నేను వీడియో చేస్తున్నాను ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ ఆగితే చేస్తాను. వివేక్ గారికి ఫోన్ ఇచ్చేయాలి. మమ్మీ వీడియో చేయను అని చెప్పింది. మమ్మీకి తీసుకొచ్చాను. ఇక నువ్వు నాకు వెయిట్ చేయించకు. వీడియో అవ్వదు. ఈరోజు లైటింగ్ కూడా పోతుంది. వీడియో చెయ్యాలి ఈరోజు. మా మమ్మీకి ఇస్తున్నాను ఫోన్. నాకు మా మమ్మీకి ఇస్తాను ఫోన్. నువ్వు నాకు వీడియో అవుతుంది. ఫోన్ కట్ చేయి. ఫోన్ కట్ చేయి. నాకు వీడియో అక్కడ రన్ అయిపోతుంది. ఫోన్ కట్ చేయి. ఫోన్ కట్ చేస్తే మాట్లాడవా? ఫోన్ కట్ చేయకపోతే మాట్లాడడం ఏంటి? మమ్మీ వెళ్ళిపోద్ది వీడియో చేయకుండా. వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇది ఎప్పుడు కూడా మా మమ్మీ ఉన్నప్పుడే గొడవ చేస్తుంటావు నువ్వు. నేను వీడియో చేస్తానంటే నేను అప్లోడ్ చేయలేదు, మొన్న అప్లోడ్ చేయలేదు. ఇది అప్లోడ్ చేయాలి నేను వీడియో. ఆగు, వివేక్ గారు కూడా వెయిటింగ్. గారు మొబైల్ ఇచ్చేయాలి. ఇక్కడ మా మమ్మీ కూడా వెయిటింగ్. చిరాగ్గా ఇక్కడ చెమటలు పెట్టేస్తుంది. చిరాగ్గా ఉంది ఇక్కడ. నేను వీడియో చేసుకోవాలి. ఇక్కడ 5 నిమిషాలు అంటుంది మా మమ్మీ. చూడు, ఒక 5 నిమిషాలు అంటుంది. ఒక 5 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు టైం అయిపోయింది. అరే 5 నిమిషాలు ఆగురా బాబు. నేను ఫోన్ కట్ చేస్తున్నాను. ఏమన్నా ఫోన్ చేయగలరా? సారీ గైస్, కొంచెం ఫోన్ వచ్చి డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మాకు మళ్ళీ చూపిస్తాను, గార్డెన్ టూర్ చేపిస్తాను. మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ డ్రెస్ ఎలా ఉంది? అవును కదా? లే, స్టార్ట్ చేయలే. ఇది ఏం మొక్క? ఇది బెండకాయలు. మళ్ళీ ఫోన్ వస్తుందా? బెండకాయ. ఇప్పుడే కదా కట్ చేసాను కాల్. మళ్ళీ ఫోన్ చేస్తావు నువ్వు. అరే వీడియో రన్ అవుతుందిరా. వీడియో రన్నింగ్ లో ఉంది. చిరాకు వస్తుంది. నాకు చాలా చిరాకు వస్తుంది. ఆ వివేక్ గారిది కూడా మొబైల్. మమ్మీ వెళ్ళిపోయింది అనుకో, నాకు ఇంకోసారి వీడియోలో రాదు. ఇంకో వీడియో కూడా చెయ్యదు. లేక దొరికింది. వీడియో చేస్తున్నాను అంటే నువ్వు ఇక్కడ మధ్యలోన ఫోన్ చేసి చిరాకు తెప్పిస్తావు. నువ్వు అలాగే వర్క్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ చేస్తానా? చెయ్యట్లేదు కదా. మరి నేను వీడియో చేసినప్పుడు ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు మాత్రం ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తావు, స్విచ్ ఆఫ్ చేసేస్తావు, బ్లాక్ చేస్తావు. నేను చేస్తే మాత్రం గొడవాడతావు. ఎప్పుడు మా మమ్మీ దగ్గర ఇలా గొడవాడతావు నువ్వు. ఇంకేం పని ఉండదు. వెయిట్ చేస్తున్నాను. ఆడక మా తమ్ముడు అక్కడ వెయిట్ చేస్తాడు. మా మమ్మీ ఇక్కడ కాల్ చేస్తుంది. ఇక్కడ నువ్వు కాల్ ఇప్పుడే కదా. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నా 10 మినిట్స్ వీడియో అయిపోద్ది. 10 మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడుకో హాయిగా. నువ్వు వర్క్ చేసేటప్పుడు నేను అలాగే డిస్టర్బెన్స్ చేస్తున్నానా? నేను డిస్టర్బ్ చేస్తున్నానా? నేను చేయను. నేను కాల్ చేసినప్పుడు నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పిచ్చిలాగా అవుతున్నావు నువ్వు. ఇక్కడ కష్టపడి రెడీ అయ్యి వచ్చి ఎండలో వీడియో చేస్తుంటే పిచ్చిలాగా అనిపిస్తుంది నీకు. నువ్వైతే హాయిగా ఒక ఆఫీస్లో ఏసీలో కూర్చొని హాయిగా వర్క్ చేసుకుంటావు. మేము ఇక్కడ వీడియో చేసుకుంటున్నాం. అరే బాబు, అరే ఫోన్ చేస్తాను రా. 10 మినిట్స్ ఒక 10 మినిట్సే. ఇక మమ్మీ పిచ్చి అయిపోతుంది. మా మమ్మీ తిరుగుతుంది, తెలిసిపోతుంది. తర్వాత నువ్వు మాట్లాడు మరి. ఇంకోసారి మాట్లాడు మరి నీతో. నేను మాట్లాడు మరి. నాకు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు చిరాకు వస్తుంది. నువ్వెలాగో వీడియోస్ తీయవు, నువ్వెలాగో వీడియోస్కి రా అంటే నువ్వు రావు. నేను ఎలాగో చేసుకుంటున్నాను ఒక్కదాన్ని. చేస్తానంటే తిడుతున్నావు నువ్వు. ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నావు. నాకు చిరాకు వస్తుంది. నేను తీసేస్తాను, యూట్యూబ్ ఛానల్ తీసేస్తాను. ఇంకా నాకు చిరాకు వస్తుంది. నాకు ఇలా మధ్యన ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేస్తుంటే
ఇస్తాను మా మమ్మీకి ఇస్తాను. మా మమ్మీకి ఇస్తాను ఇంకా. మా మమ్మీకి ఇస్తున్నాను చూసుకో. ఇంక మా నాకు తెలీదు. మా మమ్మీకి ఇస్తాను. మమ్మీ ఫోన్ చేసి మాట్లాడింది అనుకో నీకు ర్యాంప్ అయిపోద్ది. ఇవ్వాలా లేదా? నాకు వెయిట్ చేస్తుందిరా బాబు. మేము ఇక్కడ గార్డెన్ టూర్ చేయడానికి వచ్చాం. తోటకు వచ్చాం ఇక్కడ గార్డెన్ టూర్ చేయడానికి. దోమలు కడుస్తున్నాయి మాకు. దోమలు కడుస్తున్నాయి మాకు. ప్లీజ్ మేము ఇక్కడ డిస్టర్బెన్స్ చేయకు. మేము ప్లీజ్ నా 10 minutes ఒక 10 minutes అయిపోయిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను. 10 minutes ఎక్కువ లెంత్ వీడియో కూడా 10 minutes 10 minutes అక్కడ వివేక్ గారు కూడా వెయిట్ చేస్తారు. 10 minutes 10 minutes అయిపోయాక నేను ఇచ్చేస్తాను. 10 minutes 10 minutes అవ్వగానే నేను ఇచ్చేస్తాను. నేను ఫోన్ వివేక్ ఇచ్చేసి నేను నా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. నీకు కాల్ కూడా చేస్తాను, మెసేజ్ చేస్తాను. నీకు అప్పుడు కాల్ చేయి. కొంచెం ఎడిటింగ్ అంతా అయిపోయాక కాల్. మన వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయరండి. వీడియో తీసాక ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కదా. ఆ తర్వాత చేసుకుందిలే. తర్వాత చేస్తాను మరి నీకు టైం అన్నప్పుడు నువ్వెలాగా ఫోన్ బ్లాక్ చేస్తావో నాకు టైం అవనప్పుడు నేను కూడా అలాగే ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను. నువ్వు ప్రతిదానికి ఇలా చిన్న చిన్న దాన్ని గొడవడుతుంది, చిరాకు వస్తుంది నాకైతే. చూడు మా మమ్మీ అంటుంది వింటున్నారు అందరూ గట్టిగా కరకంటుంది. చిరాకు వస్తుంది నాకు, చాలా చిరాకు వస్తుంది నిజంగా. నేను ఫోన్ కట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను. నీకు ఇంకొకటి బ్లాక్ చేస్తాను నాకు కాల్ చేయక. అరే ఇక్కడ వీడియో చేస్తాను నేను చెప్తాను కదా. ఇక్కడ లైటింగ్ కూడా పోతుంది. నేను కట్ చేస్తాను, బ్లాక్ చేస్తాను. ప్రతిసారి ఎప్పుడు ఇదే గోల్ ఎప్పుడు కూడా నీతోనే. నేను రెడీ అవుతాను, వీడియోస్కి వెళ్తున్నాను అని చెప్తాను, నీకు మెసేజ్ చేస్తాను. నేను డిస్టర్బెన్స్ చేయకూడదనే నువ్వు. కానీ నువ్వు కావాలనే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు కావాలని ఫోన్ చేసి కావాలని మెసేజ్ చేసి ఇలా డిస్టర్బ్ చేస్తుంటావు. డిస్టర్బ్ చేస్తే ఇంకేం వీడియోస్ చేయాలి నేను? నీకు అలా చేస్తే మాత్రం మొన్న ఏదో అయిందని ప్రతి గొడవ చేస్తావు. ఫోన్ ఇచ్చేయమంటున్నాడు. మా తమ్ముడు కూడా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ, ఆడే షూట్ చేస్తున్నాడు. ఆడ మొబైల్తోనే షూట్ చేస్తున్నాను నేను. అందుకే కదా ఆడు వెయిట్ చేస్తాను. ఇక్కడ మమ్మీకి కూడా రా అని రెడీ అవ్వని చెప్పాను నేను. నీ ఎప్పుడు గొడవ ఆడుతూనే ఉంటావు. మా మమ్మీకి విసుకొచ్చింది నీ గొడవలు విని. అవునా కాదా? మా మమ్మీ కూడా అవును అంటుంది. గొడవలు విని విసుకొచ్చింది మా మమ్మీకి కూడా. అబ్బా నా వల్ల కూడా కావట్లేదు. మా మమ్మీ వెళ్ళిపోతాను అంటుంది ఇంటికి. మనుషులు అందరూ చూస్తున్నారు, ఇక్కడ చుట్టుపక్కల మనుషులు అందరూ చూస్తున్నారు. నేను ఇస్తున్నాను మమ్మీకి ఇస్తాను. ఇదే మమ్మీ మాట్లాడు. వీడియో నేను చేస్తానని చెప్పు. హలో మా మమ్మీ హలో అంటుంది. హలో అంటే అక్కడ మనిషి ఉంటే కదా అక్కడ హలో అని మాట్లాడి నీ మీద ప్రాంక్ చేశాను వీడియో అని చెప్పేసి. ఎలా ఉంది గైస్? మా మమ్మీ మీద ప్రాంక్ సక్సెస్ అయింది. ఏమి కాల్ రాలేదు, ఏమీ రాలేదు. జస్ట్ ప్రాంక్ వీడియో చేశాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. బాయ్.